సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త బిగ్గెస్ట్ లూట్ అర్నింగ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సింపుల్గా ఇందులో వచ్చేసి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసినందుకు 500 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు. అంటే మనకు పర్ రెఫర్కి 500 రూపీస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేస్తే సో మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఒక ట్రేడింగ్ అకౌంట్, అంటే మనకు ఒక డిమాట్ అకౌంట్ అన్నట్టు. సో ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. సింపుల్గా ఈ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసినందుకు మీకు 200 రూపీస్ అయితే ఇచ్చేసాను నేను. సో అది ఎవరికి ఇస్తానంటే, సో నా లింక్తో జాయిన్ అయ్యి సో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడే మీకు 200 రూపీస్ అయితే ఇచ్చేసాను. మీకు ప్రాఫిట్ ఉండాలి అండ్ మాకు కూడా ప్రాఫిట్ ఉండాలి కాబట్టి సో మీకు నా అకౌంట్తో జాయిన్ అయిన వాళ్ళకి 200 రూపీస్ అయితే ఇచ్చేస్తాను. సో అది ఎలా ఇచ్చేసానో కూడా క్లియర్గా చెప్పేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్లో ఇందులో వచ్చేసి మీకు పర్ రెఫర్ 500 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ అకౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ని ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ నెంబర్, సిటీ దగ్గర మీరు ఏదైనా ఎంటర్ చేసుకుని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అలౌ చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసాను. ఒకటి నేమ్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఏదైతే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఉంటుందో సో అందులో ఎలా నేమ్ ఉందో సో అలానే ఎంటర్ చేసి డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ వెరిఫై అంటే మీ యొక్క ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మీరు ఈమెయిల్ని అయితే వెరిఫై చేయాలి. అంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి కూడా మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది అనమాట, ఒక ఓటీపీ టైపు. సో ఆ మెయిల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇలా మీకు ఇలాంటి ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో వన్స్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత లెట్స్ గో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో లెట్స్ గో పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఫ్రీగా అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి కిందకి స్క్రోల్ చేస్తే. సో ఇందులో వచ్చేసి మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలి. సో ఏవైతే ఇక్కడ మనకు క్యాష్ ఉంది అండ్ ఎఫ్ అండ్ జీరో అయితే ఉంది, కరెన్సీ, కమాడిటీ, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు క్యాష్ అనే ఆప్షన్ అయితే మీ దగ్గర బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ దగ్గర ఒకటే టిక్ అయితే పెట్టుకోండి. మిగతా అన్నీ మీరు టిక్ అయినా ఆఫ్ అయితే చేసుకోండి. అంటే మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ టిక్ అయితే పోతుంది. సో ఇవన్నీ ఆఫ్ అయితే చేసుకోండి. ఒకటి క్యాష్ ఒకటి అయితే ఉండాలి. సో ఇవన్నీ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి పైన అయితే చేసేసేయండి, అంటే సబ్మిట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు టైప్ ఆఫ్ రన్నింగ్ అకౌంట్ ఆథరైజింగ్ అని అవుతుంది కదా, సో ఇది క్వార్టర్లీ అయితే పెట్టుకొని ఇక్కడ అగ్రి పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ అయితే ఉంది కదా, సో ఆ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. సో అంతకంటే ముందుగా అక్కడ క్యాప్చర్ అయితే ఉంది. సో క్యాప్చర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరితో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో సో వాళ్ళ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. జస్ట్ ఒక క్యాప్చర్ అయితే అడుగుతుంది. సో స్నాప్షాట్ తీసి ఇక్కడ మీరు సెల్ఫీ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ అండ్ మెరిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని యాన్యువల్ ఇన్కమ్ 5 to 10 lakhs కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ 1 to 2 years పెట్టుకోవచ్చు, లేదంటే మీరు నో కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ క్యాప్చర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో అకౌంట్ నెంబర్ అంటే మీరు ఏదైతే రెఫర్ అమౌంట్ అర్నింగ్ చేశారో సో ఈ టోటల్గా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు విత్డ్రా అయితే చేసుకోవాలి కదా. సో ఆ విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ కింద మీకు 1 రూపీ కూడా పంపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్సి కోడ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మిగతా కింద బాక్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవుతాయి అనమాట. వన్స్ ఇక్కడ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి.
సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే వెరిఫై చేసుకోవాలి. జస్ట్ మీకు డైరెక్ట్ ఇక్కడ మీకు సిగ్నేచర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. దీంతో మీ యొక్క సిగ్నేచర్ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అయితే చెక్ చేసుకుని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీరు అప్లికేషన్ని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసుకున్న తర్వాత ఏదైతే డీటెయిల్స్ సబ్మిట్ చేశారో మీరు, సో దాన్ని వెరిఫై అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉంటుందో లేదో, మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో అనేవి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉంటే సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాసెసింగ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో మీకు ఈ సైన్ సంబంధించిన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే వెరిఫై చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ని అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేశారు. సో వన్స్ ఇక్కడ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేస్తే సో మా ఆధార్ కార్డ్ ఏదైతే లింక్ అయితే మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇలా మీకైతే వచ్చేస్తుంది. ఇక్కడ న్యూ అంటే మీ యొక్క అకౌంట్ స్టేటస్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది. సో మ్యాక్సిమం అందరికీ ఏదైతే ఇప్పుడు చెప్పాను స్టెప్స్ ఇవన్నీ ఫాలో అయితే మ్యాక్సిమంగా అందరికీ కూడా క్రియేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు వితిన్ 30 మినిట్స్లో ఒక మెయిల్ అయితే వచ్చేసింది. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో దానికి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒక 30 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో యాక్టివేట్ నౌ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఏదైతే మెయిల్కి ఇచ్చిందో సో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో అంతకంటే ముందుగా మీకు పేమెంట్ అయితే చెక్ చేసుకుంటే మీకు 1 రూపీ అయితే క్రెడిట్ అయితే అవుతుందిలేండి. సో తర్వాత వన్స్ ఇక్కడ మీరు లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ అని. సో సింపుల్గా ఓపెన్ అయితే చేసేసేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ లాగిన్ అంటే కనిపిస్తుంది. అకౌంట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత జనరేట్ యాసెస్ కోడ్ అని ఉంటుంది. సో జనరేట్ యాసెస్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి ఒక మీరు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఒక 4 డిజిట్ కోడ్ అయితే వస్తుంది యాసిస్ కోడ్. సో ఆ యాసిస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే కావచ్చు. సో ఇది వచ్చేసి మీకు రెఫర్ అమౌంట్ రావాలంటే మీరు రెఫర్ చేసిన అతను యాప్లో సైన్ అప్ కావాలి అండ్ యాప్లో కూడా సైనింగ్ కావాలి అండ్ వెబ్సైట్లో కూడా సైనింగ్ కావాలి. సో టోటల్గా అయితే ఉంటుంది. సో ఇలా మీకు యాసెస్ కోడ్ అయితే వస్తుంది. యాసెస్ కోడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత మీకు యాక్సెప్ట్ అని ఒక చిన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇలా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెర్చ్ బార్లో ట్రేడ్ ఫ్రీ అని కోటక్ స్టాక్ ట్రేడర్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని సెర్చ్ చేసి ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే తెలుసుంటుంది. అంటే ఈమెయిల్కి అయితే వచ్చి ఉంటుంది కదా. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే మీకు ఒక యాసెస్ కోడ్ అయితే వస్తుంది. ఆ యాసెస్ కోడ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు కావాలంటే యాసెస్ కోడ్ అంటే చాలా టైమ్స్ రిపీటెడ్గా మీరు యాప్ని అయితే లాగిన్ చేస్తున్నారంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు యాసెస్ కోడ్ అయితే అడుగుతుంది. సో మీరు ఈ కావాలంటే బయోమెట్రిక్ పెట్టుకుంటే యాసెస్ కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో కావాలంటే మీరు బయోమెట్రిక్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు, అంటే ఫింగర్ ప్రింట్. సో ఇక తర్వాత మీకు బయోమెట్రిక్ ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ని ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేసేసేయండి. సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు రెఫర్ ప్రోగ్రామ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. రెఫర్ ప్రోగ్రామ్ ఇందులో వచ్చేసి ఎలా ఉంటుందో అనేది టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 1 అవర్లో మీకు మెయిల్ అయితే వస్తుంది. సో దాన్ని లాగిన్ అయితే అవుతారు కదా. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా లాగిన్ అయితే కండి. అండ్ వన్స్ ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రెఫరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయాలంటే ఇక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మోర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రెఫర్ అండ్ అర్న్ అప్ టు 500 రూపీస్ ఫర్ ఎవ్రీ రెఫర్. అంటే మనకు పర్ రెఫర్కి 500 రూపీస్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ జస్ట్ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఒక 5 సెకండ్స్లో మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసేయండి. ఇవన్నీ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అయితే ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రెఫర్ అనేది పాయింట్స్ రూపంలో అయితే వస్తాయి. సో మీరు ఒక రెఫర్ చేసిన 500 రూపీస్ అయితే వచ్చేస్తాయి. బట్ అది చూసి మీకు 500 పాయింట్స్ లాగా అయితే కనిపిస్తాయి అన్నట్టు. సో జస్ట్ మీరు దాన్ని చూసి మీరు ఎలాంటి టైం అయితే అవసరం లేదు. 500 పాయింట్స్ అంటే 500 రూపీస్ అన్నట్టు. సో మీకు పర్ రెఫర్కి 500 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు రెఫర్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు వాట్సాప్లో కానీ సో ఇక్కడ నుంచి మీరు రెఫర్ లింక్ అయితే జనరేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు రెఫర్ చేసిన అతను ఎవరైతే ఉన్నారో సో మీ లింక్తో జాయిన్ అయ్యి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇలా మీరు ఏదైతే మీరు సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇలా అకౌంట్ అయితే క్రియేట్ చేశారో
అలా మీ ఫ్రెండ్ కూడా మీ లింక్తో జాయిన్ అకౌంట్ క్రియేట్ చేసి మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అమౌంట్ వచ్చేసి మనకు ఇన్స్టాంట్గా అయితే రావడం లేదు. సో టైం అయితే పడుతుంది, మనకు ఇక్కడ క్రెడిట్ అవ్వడానికి మనకు టైం అయితే పడుతుంది. సో టైం వచ్చేసి 3 days కావచ్చు, 4 days కావచ్చు, మ్యాక్సిమం వచ్చేసి మీకు 1 weekలో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. రెఫర్ అమౌంట్ వచ్చేసి ఇదైతే కన్ఫామ్గా అయితే వస్తుంది. సో దీన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి కూడా చెప్తాను. సో ఇంతకంటే ముందుగా సో నా లింక్తో ఎవరైతే జాయిన్ అయ్యారో సో వాళ్ళకి 200 రూపీస్ ఎలా ఇస్తాను అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఎవరైతే నా లింక్తో జాయిన్ అయ్యారో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి సంబంధించిన మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మోర్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ ప్రొఫైల్ ఆప్షన్లో అయితే మీరు లాగిన్ అయిన సంబంధించింది అండ్ మీ యొక్క నేము సో టోటల్గా అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి నా యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుంది టెలిగ్రామ్లో. సో నా యూజర్ నేమ్కి అయితే ఇక్కడ మెసేజ్ అయితే చేయాలి అండ్ స్క్రీన్ షాట్స్ కూడా పంపాలి. సో మీకు కావాలంటే ఒక 3 days కానీ 4 days కానీ సో నాకు రెఫర్ అంతా ఏదైతే కౌంట్ అయిందో సో వాళ్ళ యొక్క నేమ్ సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి మీకు గ్రూప్లో అయితే పెడతాను. వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అయితే సో మీకు ఎవరైతే నా లింక్తో జాయిన్ అయ్యారో వాళ్ళకి వచ్చేసి ఈచ్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఇచ్చేసాను. సో మీకు ప్రాఫిట్ ఉంటుంది అండ్ నాకు కూడా ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసినా కానీ సో మీకు ఇన్స్టాంట్గా 500 రూపీస్ అయితే వస్తుంది. రెఫర్ అమౌంట్ క్రెడిట్ కావడానికి మనకు సో మ్యాక్సిమంగా 1 week అయితే పడుతుంది కాబట్టి సో ఇది అయితే ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో వన్స్ ఇక్కడ నాకు రెఫర్ కౌంట్ కాగానే మీకు అమౌంట్ అయితే ఇచ్చేసాను. నేనే మీకు కాంటాక్ట్ అయితే అవుతాను. సో అలాంటి భయం అయితే అవసరం లేదు. సో టోటల్గా ఇక్కడ మీరు విత్డ్రా చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక వెబ్సైట్లో అయితే లాగిన్ అయితే కావాలి. సో ఆ వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కోటాక్ సెక్యూరిటీస్ అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇవి మీరు విత్డ్రా చేయాలనుకుంటే సో ఈ వెబ్సైట్లో అయితే లాగిన్ అయితే కావాలి. వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 dots అయితే ఉంటాయి. సో 3 dots పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 3 dots పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు మనీ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. సో మనీ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్, మై ఇన్వెస్ట్మెంట్స్ ఇలా అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీరు విత్డ్రా చేయాలంటుంటే సో ఈ వెబ్సైట్లో ఏదైతే ఉందో అండ్ ఈ యాప్లో టోటల్గా మీకు 1000 రూపీస్ అయితే పెట్టుకోవాలి. అంటే 2 రెఫర్స్కి సంబంధించిన అమౌంట్ అయితే పెట్టుకొని సో మిగతా రెఫర్ చేసి ఉంటారు కదా. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు ఇందులో వచ్చేసి ఒక 1000 రూపీస్ ఈ యాప్లోనైతే పెట్టుకోవాలి. దాన్ని మీరు ఈ యాప్లో క్లోజ్ చేసేటప్పుడు కావాలంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఒక 3 to 4 రెఫర్ చేయండి, తర్వాత మిగతా అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ క్రియేట్ చేసినా కానీ మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది కాబట్టి 200 రూపీస్ అలా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ మీకు 2 రెఫర్స్ కంటే ఎక్కువ చేసిన వాళ్ళు మిగతా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే సో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రమ్ అని ఉంటుంది, ఫ్రమ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో రెఫర్ అండ్ అర్న్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్రేడింగ్ అని ఉంటుంది. ట్రేడింగ్ పైన అయితే క్లిక్ చేయండి. ట్రేడింగ్ అంటే మీరు మళ్ళీ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అమౌంట్ టు ట్రాన్స్ఫర్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీ దగ్గర అమౌంట్ ఎంత ఎక్స్ట్రా ఉందో సో అంత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్స్లో కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో టోటల్గా అమౌంట్ వచ్చేసి మీకు టోటల్గా యాప్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేయడానికి ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే ఉంది. మోర్ పైన అయితే క్లిక్ చేయండి. మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫండ్స్ అని అయితే ఉంటుంది. సో ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఫండ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రమ్ టు అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా మిడిల్లో. సో ఆ సింబల్ని అయితే ప్రెస్ చేసి ఇక్కడ ట్రేడింగ్ నుంచి బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాంక్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో ఆ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో జస్ట్ ఇక్కడ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ నుంచి బ్యాంక్ అయితే పెట్టుకొని ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. టోటల్ అమౌంట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి వితిన్ 48 అవర్స్లో మీరు ఏదైతే బ్యాంక్ ఇచ్చారో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇలా అయితే ఉంటుంది. సో రెఫర్ అమౌంట్ కావడానికి మీకు 1 week అయితే పడుతుంది కాబట్టి టైం అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నా రిఫర్ లింక్తో జాయిన్ అయిన వాళ్ళకి 200 రూపీస్ అయితే ఇచ్చాను. సో వీడియో కన్నా మీకు కొంచెం అర్థం కావాలనుకుంటే మళ్ళీ చూడండి, టోటల్గా అయితే అర్థమవుతుంది. సో ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు పర్ రెఫర్కి 500 రూపీస్ ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. బిగ్గెస్ట్ లూట్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి. సో కావాలంటే ట్రై చేయండి, అన్లిమిటెడ్ టైం కాబట్టి. సో మ్యాక్సిమం అందరు ట్రై చేయడానికి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం